ఉపనిషత్తుల సారమంతా క్రోడీకరించి మొత్తం మన వ్యాస మహాముని భారతం రాశాడు. భారతంలో భగవద్గీత. ఏంటి భగవద్గీత? భగవద్గీత అంటే ఏంటి? అల్టిమేట్గా చెప్పాలంటే ఆ మహానుభావులందరికీ, ఆ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరికీ మనం ఎన్నో జన్మలో రుణపడి ఉన్నాము. ఏం చెప్పారు వాళ్ళు? మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మనకు బోధించారు. అంతకంటే ఏం లేదు. మన సమస్యల్లో ఏంటి? నేను, నాది అనేది సమస్య. అంటే వాళ్ళు ఏం చెప్పారు? ఈ ఐ నుంచి, అంటే ఏంటి, ఈ నేను నాది అనేటువంటి నుంచి నీకు స్వేచ్ఛ వచ్చిందనుకో, అలా వచ్చినటువంటి స్వేచ్ఛే ముక్తి. అంతే కదా. ఈ నాది ఎంతసేపటికంటే నాకు దుఃఖమే కదా. ఏదో ఇలా ఉన్నాను, ఆ మనుషులు నన్ను ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు, నేను ఇంత కష్టపడ్డాను, వీళ్ళు ఇలా నన్ను మోసం చేశారు, ఇంతే కదా. మనకు అంతకంటే ఏం లేదు కదా. ఆ విషయంలో నుంచి నీకు గనక ఫ్రీడమ్ వచ్చిందనుకో, అప్పుడు నువ్వు ఇంకా అల్టిమేట్ అనమాట. అంటే నువ్వే అబ్సల్యూట్, ఇన్ఫినిట్. అంటే అర్థం ఏంటి? నువ్వే ఆ భగవతత్వం. నీకు తుది లేదు, మొదలు లేదు, నువ్వు ఇంకా వండర్ఫుల్ అనమాట. మరి అలాంటి స్థితి రావాలి అనేటువంటి విషయం గురించే భగవద్గీతలో 4 యోగాలు బోధించాడు. ఒకటేంటి? కర్మ, భక్తి, యోగము, లాస్ట్లో వచ్చి జ్ఞానం. ఏంటి జ్ఞానం? అది నువ్వు తప్ప ఇంకొకటి లేదు. కాకపోతే నువ్వు నాది అనేటువంటి ఈ శరీరాన్ని తగిలించుకొని ఏదో అయిపోయింది, ఏదో అవ్వాలి అని తెగ టెన్షన్ పడుతున్నావు. అందుకని జ్ఞానం ఏంటి? నువ్వు అది అనేటువంటి విషయం గ్రహించాలంటే ఏం చెయ్యాలి, నీ స్థితి ఏందో నువ్వు కనుక్కోవడానికి చెప్పాడు. నేను శరీరం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి స్థితిలో ఉన్నాను అనుకో, అప్పుడు చిన్నగా ఏ పూజో పునస్కారమో చేసుకో. కాకపోతే దానం, తీర్థం, నమస్కారాలు చేసుకుంటూ ఉంటే చిన్నగా ఒక స్థితికి వస్తావు. అది అయిపోయిన తర్వాత నువ్వు కర్మయోగానికి వస్తావు. నీకు ఇచ్చిన పని ఏదైతుంది నువ్వు పర్ఫెక్ట్గా 100% ప్రజెంట్లో ఉండి ఏం ఆశించి కనుక నువ్వు చేసావంటే నీ మైండ్ వండర్ఫుల్గా ఏ థాట్స్ లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది అని కర్మయోగం చెప్పాడు. ఆ తర్వాత భక్తి ఏం చెప్పాడు? నువ్వు ఎప్పుడైతే అన్ని విషయాలు వదిలేసి ఒకే విషయం మీద మనసు పెట్టి భగవంతుడున్నాడు, భగవతత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని కనుక చేసావంటే నీ ఆలోచనలన్నీ ఆగిపోయి నీ ఆలోచన ఒకే దాని మీద పెట్టుకోవచ్చడం జరుగుతుంది. దానికి ఏదైనా జపం చేయమని, లేకపోతే ఒక యంత్రం పెట్టుకుని, ఒక విగ్రహం పెట్టుకుని పూజ, భక్తి నిశ్చలంగా చేయమని చెప్పాడు. యోగం అంటే ఏంటి? డిసిప్లిన్. ఎవరు డిసిప్లిన్ అవ్వాలి? మనమే డిసిప్లిన్ అవ్వాలి. ఎట్లా అవ్వాలి? ప్రపంచం మనకు సమస్య కాదు, మనం ప్రపంచానికి సమస్య కాదు. నేను ఎలా నా శరీరాన్ని, నా మనసుని, ప్రాణాన్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అని నేను నియమాలు పెట్టుకొని ఒక తపస్సులాగా చేసుకోవాలి. అప్పుడేమవుతుంది? మనసు నిశ్చలమయ్యి సత్యమేదో అసత్యమేదో తెలిసి నువ్వు తప్ప ఇంకొకటి లేదు, అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు ఎందులో లేవు. అన్నీ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి? అంతా నాదే అనుకున్నప్పుడు ఇంకా టెన్షనే ఉంది. నేను వేరు, వాళ్ళు వేరు అనుకున్నప్పుడు టెన్షన్ వస్తుంది. ఆ స్థితి వస్తావు. అదే పరమాత్మతత్వ స్థితి అంట.